శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం చూపించారు. ఆటోలో 5 కిలోల వెండి ఆభరణాలు, అమ్మవారి విలువైన చీరలు, విలువైన వస్తువులు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు భక్తులు. ఆటోలో ఆలయ ఈవో కుటుంబ సభ్యులను పిఎస్కు తరలించారు. అంతకుముందు ఈవో గారు ఇక్కడ అన్ని మా ముందర చేస్తా అంటే మీరు ఎందుకు పెట్టబోతున్నారు? ఇది తప్పు. మా అంతకుముందు ఈవో గారు ఇక్కడ చేసినారు. అమ్మవారిని నచ్చజేద్దామమ్మా, అమ్మవారిని గ్రామస్తులకు తెలియకుండా ఇది ఎట్లా మీరు చెప్పి చేయాలి కదా. ఇవన్నీ ఎట్లా ఎత్తుకొని పోతున్నారు మీరు? అంతకుముందు లాగా లేదు కదా. ఎవరికి తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు? చూడండి, ఎవరికి తెలియదు గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు. ఇట్లా ఇట్లా గంగమ్మ సొమ్ము తినేదానికి రోందాన్ని ఉండాలి, బుద్ధి ఉండాలా. ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, ఏం జరిగింది అసలు? వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏకంగా 5 కిలోల వెండ ఆలయం నుంచి ఎందుకు తరలిస్తున్నారు? ఇదే అనుమానం గ్రామస్తులు అదేవిధంగా భక్తులు కూడా వ్యక్తం చేశారు. కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయ ఈవో మురళీకృష్ణ ఇవాళ ఆదివారం, యాక్చువల్ గా ఆదివారం రోజు ఈవో వచ్చేవాడు కాదు, కానీ ఇవాళ ప్రత్యేకంగా ఆటోలో భార్యను కూడా తీసుకొని వచ్చి టెంపుల్లో ఉన్నటువంటి అమ్మవారికి చెందినటువంటి వివిధ రకాల వెండి ఆభరణాలు దాదాపు ఒక 5 కిలోల వరకు ఉంటాయి. అదేవిధంగా విలువైన చీరలు, భక్తులు ఏవైతే అమ్మవారికి చీరలు బహుకరిస్తారో ఆ చీరలతో పాటు ఇతర విలువైన వస్తువులు అన్నింటినీ కూడా ఆయన ఒక సంచిలో పెట్టుకుని మళ్ళీ తిరిగి ఆటోలో వెళ్తుండగా గ్రామస్తులు అదేవిధంగా భక్తులు అడ్డుకోవడం జరిగింది. స్వయంగా ఈవోనే మురళీకృష్ణనే ఆ ఆటోలో తీసుకుని వెళ్తున్నట్టుగా అటు స్థానికులు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బ్యాగులు ఇవన్నీ కూడా చెక్ చేస్తే మొత్తం కూడా బయటపడిన పరిస్థితి. అసలు వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నిస్తే ఈ వెండి అసలైనదా కాదా తెలుసుకునేందుకు తాము ఏదైతే ఆ గోల్డ్ స్మిత్ ఉంటారో అతను ఆచార్య దగ్గరికి తీసుకుని వెళ్తున్నామని సమాధానం చెప్పినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ఈవో కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి సమక్షంలో ఆలయ కమిటీ కూడా ఉంటుంది, గ్రామస్తులు ఉంటారు కదా, అందరి సమక్షంలో మొత్తం చీరలు ఎన్ని వచ్చినాయి, వెండి ఎంత వచ్చింది, ఇవన్నీ లెక్కలు రాసిన తర్వాత మాత్రం వాటిని బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో మురళీకృష్ణ ఆ ప్రొసీజర్ అంతా కూడా చేయకుండా కేవలం భార్యను తీసుకొని వచ్చి ఈ సంచులు ఇవన్నీ తీసుకుని వెళ్ళడంతోనే అటు స్థానికులు అదేవిధంగా భక్తులు కూడా అనుమానం వ్యక్తం చేసి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి అక్కడ కూడా ఈవో మురళీకృష్ణ ఇదే చెప్తున్నాడు. నేను ఆచార్య దగ్గరికి తీసుకెళ్లి ఈ విలువైనటువంటి వెండి ఆభరణాలు ఉన్నాయి కదా, ఇది నిజంగా వెండియా కాదా అని తెలుసుకునేటందుకు తీసుకొని వెళ్తున్నా అని చెప్తున్నప్పటికీ కూడా అనుమానాలు ఎక్కడంటే చీరలు కూడా తీసుకొని వెళ్ళడంతో అటు భక్తులకి, స్థానికులకి, గ్రామస్తులకి మరింత అనుమానం కూడా వ్యక్తం చేస్తూ వాగ్వాదం కూడా జరిగింది ఈవో మురళీకృష్ణకు అదేవిధంగా గ్రామస్తులకు మధ్య. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి సొమ్మును తినడానికి ఒప్పుకునేది లేదంటూ కూడా వారందరూ స్వయంగా ఈవో మురళీకృష్ణతో పాటు భార్యని కూడా ఈ వెండి వస్తువులన్నింటినీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతానికైతే మాత్రం కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈవో మురళీకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. రైట్ నరేష్. అంతకుముందు ఈవో గారు ఇక్కడ అన్ని మా ముందర చేస్తా అంటే మీరు ఎందుకు పెట్టబోతున్నారు? ఇది తప్పు. మా అంతకుముందు ఈవో గారు ఇక్కడ చేసినారు. అమ్మవారిని నచ్చజేద్దామమ్మా, అమ్మవారిని ఇదేముంది గ్రామస్తులకు తెలియకుండా ఇది ఎట్లా మీరు చెప్పి చేయాలి కదా. ఇవన్నీ ఎట్లా ఎత్తుకొని పోతున్నారు మీరు? అంతకుముందు లాగా లేదు కదా.
ఎట్లా ఎత్తుకుపోతున్నారు మీరు? ఎట్లా ఎత్తుకుపోతున్నారు? ఎవరికి తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు? చూడండి ఎవరికి తెలియదు స్వామి ఏం పద్ధతి? ఏం పద్ధతి? గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు ఇట్లా గంగమ్మ సొమ్ము తినేదానికి రోందా ఉండాలా, బుద్ధి ఉండాలా.